గత ప్రభుత్వ హయాంలో జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతి అక్రమాల గురించి జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సహకార బ్యాంకులో జరిగిన అవకతవకలపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. 42 బ్రాంచ్లో పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని తెలిపారు. నమస్కారం. ఈ రోజున గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంబంధించి పాలకవర్గ సమావేశం ఇప్పుడే నిర్వహిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద, అదేవిధంగా నిధులు దుర్వినియోగం మీద వీటన్నిటి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. చర్యలను కూడా తీసుకునేదానికి ఏ విధంగా ముందుకు పోవాలి, కలెక్టర్ గారి ఇచ్చినటువంటి నివేదికలను కానివ్వండి, వారి ఆర్డర్స్ను కానీ ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించినటువంటి వివరాలను మీకు తెలియజేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు మనకి పత్తిపాడు, పొన్నూరు, వినుకొండ, అదేవిధంగా గురజాల, నల్లపాడు సంబంధించి మంగళగిరి 6 బ్రాంచులకు సంబంధించి రకరకాలైనటువంటి అక్రమాలు, అదేవిధంగా నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద మేము ఈ 6 నెలల కాలంలోనే అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలను మీకు వివరిస్తా ఉన్నాం. ఇక్కడ సీఈఓలుగా పనిచేసినటువంటి కృష్ణవేణి గారు, అదేవిధంగా అజయ్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. బ్రాంచ్ మేనేజర్లు కూడా సంబంధించినటువంటి బ్రాంచ్ మేనేజర్లు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి బోర్డు ఏదైతే సీతారామాంజనేయులు గారు వాళ్ళ బాడీ ఉందో వారందరి మీద కూడా చర్యలు తీసుకున్నాం. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాం. వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆనాటి రాము గారు ఈ రోజు కూడా ఎక్కడ ఉన్నది కూడా పోలీసు వారికి కూడా ఆచూకీ తెలపలేదు. దాని మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నేను స్వయంగా ఎస్పీ గారిని కలిసి మరి చర్యలు తీసుకోకపోతే ఎన్నాళ్ళైనా మేము క్రిమినల్ కేసు పెట్టాము, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఎక్కడ ఉన్నా అంటే దాని మీద విదేశాల్లో ఉన్న నేను సమాచారం ఉంది అంటే దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నాం. ఒక డైరెక్టర్లు అయితే 4 డైరెక్టర్లు అరెస్ట్ చేయడం జరిగింది, బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నూతనంగా నిన్ననే గురజాల నుంచి కూడా ఒక నివేదిక వచ్చింది. అక్కడ కోల్డ్ స్టోరేజ్లో కూడా నల్లబాడులో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా 11,66,00,000 రూపాయల అవినీతి జరిగింది. అక్కడ దాని మీద చర్యలు తీసుకునేదానికి ఈ రోజున బోర్డు తీర్మానం చేశాం. అక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద, ఆ బాడీ మీద, మేనేజర్లుగా పనిచేసిన వ్యక్తుల మీద, అదేవిధంగా ఆ రోజు వారికి ఏదైతే లోన్ శాంక్షన్ చేశారో అక్రమంగా ఇదే రాము అండ్ బ్యాచ్ మొత్తం అంటే బోర్డుని, ఆ బోర్డు మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇక్కడ కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అంటే నేను మీ అందరూ కూడా మనం చేసేది ఏంటంటే ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో మొత్తం 59,20,00,000 రూపాయల అవినీతి జరిగింది. దీనికి సంబంధించి 10,51,00,000 రూపాయలు రికవరీ చేశాం మేము వచ్చిన తర్వాత. ఇంకా 48 కోట్ల రూపాయల రికవరీ జరగాల్సినటువంటి వాస్తవం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బోర్డు ఉందో, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరి మీద కూడా లైబిలిటీ ఫిక్స్ చేసి అవసరమైతే వారి ఆస్తులు జప్తు చేసి కూడా ఈ నిధులను రాబట్టుకునేదానికి ప్రయత్నం చేస్తామన్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా సమాయత్తపరిచి ఇంకా కూడా యాక్షన్ తీసుకొని ఇంకా కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడో కూడా నేను మనం చేసేది ఒక్కడే నిష్పక్షపాతంగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తామన్నాం. మేము కొత్తగా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి బ్రాంచి 42 బ్రాంచీలకు సంబంధించి కూడా ఆడిట్ జరుగుతూ ఉంది. హెడ్ ఆఫీస్లో కూడా ఆడిట్ జరుగుతూ ఉంది. చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా అవినీతి జరిగినట్టు తెలిసినా, లేదన్నా ఈ నిధులకు సంబంధించి ఏదన్నా అక్రమాలు జరిగినట్టు తెలిసినా వారి మీద ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరి మీద చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ చర్యల్ని వేగవంతం చేసేదానికి కేంద్ర మంత్రి గారి సహకారం తీసుకుంటాం, ఎంపీ గారు అదేవిధంగా మంత్రుల సహకారం కూడా తీసుకొని ఈ నివేదికలన్నీ కూడా అందరికి పంపించి
తప్పనిసరిగా ఉన్నతాధికారులు దృష్టికి కూడా తీసుకెళ్లి సత్వరమైన చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నానని మీ అందరూ కూడా తెలియజేస్తాను. అంటే ఇందులో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు?